నమస్కారం. నా ప్రయాణం డైరీస్ ఛానల్కు స్వాగతం. కాలం ఒక ప్రవాహం. అది ఎప్పుడూ ఆగదు. సృష్టి, స్థితి, లయ అనే మూడు చక్రాల మీద ఈ అనంత విశ్వం నడుస్తూనే ఉంటుంది. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ధర్మం 4 పాదాల మీద నడిచే కృతయుగం నుండి కేవలం ఒక్క పాదం మీద, అది కూడా వణుకుతూ నడిచే కలియుగం దాకా వచ్చాం. కానీ ఈ కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? ఎలా ముగుస్తుంది? కలియుగం చివరలో జరిగే ఆ భయంకరమైన యుద్ధం ఎలా ఉంటుంది? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భగవానుడు ఎలా జన్మిస్తాడు? ఆ రాక్షస కలిపురుషుడిని ఎలా అంతం చేస్తాడు? చివరగా ఈ సృష్టి మొత్తం నీటిలో ఎలా మునిగిపోతుంది? ఈ రోజు మన వీడియోలో పురాణాలు చెప్పిన ఈ అద్భుతమైన, భయంకరమైన వాస్తవాలను, కలియుగ అంతిమ క్షణాలను కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఇది ఒక కథ కాదు, ఇది జరగబోయే చరిత్ర. గుండె ధైర్యం చేసుకుని చివరి వరకు వినండి. కలియుగ అరాచకాలు, అంతానికి సంకేతాలు. కలియుగం చివరి దశకు చేరుకునే సరికి భూమి మీద పరిస్థితులు నరకాన్ని తలపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న పాపం, అన్యాయం, మోసం కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో ఇవి 1000 రెట్లు పెరుగుతాయి. వేదాలు, శాస్త్రాలు, ధర్మం అనే మాటలు వినపడవు. మనుషుల ఆయుష్షు దారుణంగా పడిపోతుంది. కలియుగం చివరలో మనిషి కేవలం 20 నుండి 30 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు. 12 ఏళ్లకే ముసలితనం వచ్చేస్తుంది. శరీరాల ఎత్తు తగ్గిపోతుంది. మనుషులు మరుగుజ్జుల్లా మారిపోతారు. చెట్లు పొట్టిగా అయిపోతాయి. కనీసం నీడనిచ్చే చెట్లు కూడా ఉండవు. ఆవులు మేకలంత పరిమాణంలోకి మారిపోయి పాలు ఇవ్వడం మానేస్తాయి. పంటలు పండవు. భూమి తన సారాన్ని కోల్పోతుంది. వర్షాలు పడవు. ఒకవేళ పడితే ఆమ్ల వర్షాలు, రాళ్ల వానలు పడతాయి. సమాజంలో బంధాలు, అనుబంధాలు పూర్తిగా నాశనమవుతాయి. తల్లిదండ్రులను పిల్లలు భారంగా భావించి గెంటేస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదు. కేవలం అవసరం మాత్రమే ఉంటుంది. డబ్బు ఉన్నవాడే గొప్పవాడు. న్యాయం, ధర్మం అనేవి ధనవంతుల కాళ్ల దగ్గర పడి ఉంటాయి. రాజులే దొంగలుగా మారుతారు. ప్రజలను రక్షించాల్సిన పాలకులే ప్రజల రక్తాన్ని పన్నుల రూపంలో తాగుతారు. ఆ బాధలు తట్టుకోలేక జనం అడవులకు, కొండ గుహలకు పారిపోతారు. ఆకలి బాధతో ఆకులు, అలములు, చివరికి మనుషుల మాంసాన్ని కూడా మనుషులు తినే దారుణమైన రోజులు వస్తాయి. స్త్రీల మీద గౌరవం ఉండదు. పతివ్రతలు ఉండరు. దేవాలయాలు శూన్యంగా మారుతాయి. దేవుడి విగ్రహాలు దొంగల పాలవుతాయి. ఎటు చూసినా కామం, క్రోధం, లోఢం తాండవిస్తాయి. నేను, నాది అనే స్వార్థం తప్ప పక్కవాడికి సాయం చేద్దాం అనే ఆలోచన ఎవరికీ రాదు. జుట్టు పెంచుకోవడమే అందం అనుకుంటారు. అబద్ధం చెప్పేవాడే తెలివైనవాడు అనుకుంటారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో భూదేవి ఆ పాప భారాన్ని మోయలేక అల్లాడిపోతుంది. గోమాత రూపంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది. అప్పుడు దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్లి మహావిష్ణువును ప్రార్థిస్తారు. స్వామి, భూమిని రక్షించు, ధర్మాన్ని నిలబెట్టు అని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు, భయపడకండి, నేను కల్కి రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను అని మాట ఇస్తాడు. కల్కి అవతారం, జననం, అది వైశాఖ మాసం, శుక్ల పక్షం, ద్వాదశి తిథి. ఆ రోజున సంహల అనే గ్రామంలో ఒక దివ్యమైన సంఘటన జరుగుతుంది. ఆ గ్రామంలో విష్ణుయసుడు అనే గొప్ప బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన భార్య పేరు సుమతి. వీరు ఎంతో నిష్ఠాగరిష్ఠులు. వీరి గర్భాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కల్కి గా జన్మిస్తాడు. పుట్టినప్పుడు కల్కి 4 చేతులతో శంఖు, చక్ర, గద, పద్మాలను ధరించి దివ్య తేజస్సుతో మెరిసిపోతుంటాడు. ఆ కాంతిని చూసి ఆ గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతారు. వెంటనే కల్కి తన దివ్య రూపాన్ని ఉపసంహరించుకుని సాధారణ మానవ శిశువుగా మారిపోతాడు. కల్కికి 3 అన్నయ్యలు ఉంటారు. వారు కవి, ప్రాజ్ఞుడు, సుమంత్రుడు. కల్కి చిన్నతనం నుండే అద్భుతమైన తెలివితేటలు చూపిస్తాడు. గురువు మరియు వరాలు. ఉపనయనం అయిన తర్వాత కల్కి విద్యాభ్యాసం కోసం అడవికి వెళ్తాడు. అక్కడ అతనికి గురువు ఎవరో తెలుసా? సాక్షాత్తు పరశురాముడు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. ఆయన చిరంజీవి. కలియుగాంతం వరకు బ్రతికే ఉంటానని, కల్కికి యుద్ధ విద్యలు నేర్పించడానికే మహేంద్రగిరి పర్వతం మీద తపస్సు చేస్తున్నానని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడి దగ్గర కల్కి సకల వేదాలు, శాస్త్రాలు, ధనుర్విద్య, ఖడ్గ విద్య నేర్చుకుంటాడు. గురువు ఆజ్ఞ మేరకు కల్కి పరమశివుడిని గురించి ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై కల్కికి 3 అద్భుతమైన బహుమతులు ఇస్తాడు. మొదటిది దేవదత్తం. ఇది ఒక అద్భుతమైన తెల్లటి గుర్రం. ఇది గరుత్మంతుడి అంశ. ఇది గాలి కంటే వేగంగా పరుగెత్తగలదు. ఎన్ని రోజులు యుద్ధం చేసినా అలసిపోదు.
దీనికి ఇష్టమొచ్చిన రూపం మార్చుకునే శక్తి ఉంటుంది. రెండవది రత్నఖచిత ఖడ్గం. ఇది సామాన్యమైన కత్తి కాదు. దీని అంచు నుంచి అగ్ని జ్వాలలు వస్తుంటాయి. ఇది ఎంతటి బలమైన రాక్షసుడినైనా ఒక్క వేటుతో నరకగలదు. ఇది ధర్మానికి ప్రతీక. మూడవది సుఖము, అంటే ఒక చిల్క. ఇది మామూలు పక్షి కాదు. దీనికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు తెలుసు. ఇది కల్కికి గూఢచారిగా, సలహాదారుగా, స్నేహితుడిగా ఉంటుంది. ఈ శక్తులతో కల్కి తన గ్రామానికి తిరిగి వస్తాడు. అప్పటికే కలిపురుషుడి ప్రభావం వల్ల ధర్మం నాశనమైపోతూ ఉంటుంది. కల్కి తన అవతార కార్యాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. పద్మావతి పరిణయం. యుద్ధానికి ముందే కల్కి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం జరుగుతుంది. అదే పద్మావతి దేవిని వివాహం చేసుకోవడం. పద్మావతి సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ. ఆమె సింహళ దేశపు యువరాణి. ఆమె పుట్టుకతోనే నారాయణుడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని శపథం చేస్తుంది. ఆమె అందం చూసి మోహించిన రాజులు శివుడి వరం వల్ల ఆడవారిగా మారిపోతుంటారు. కల్కి పంపిన సుఖము చిలుక పద్మావతి దగ్గరకు వెళ్లి కల్కి రూప లావణ్యాలను వర్ణిస్తుంది. అది విని పద్మావతి కల్కిని ప్రేమించడం మొదలుపెడుతుంది. చివరకు కల్కి ఆ సింహళ దేశానికి వెళ్లి పద్మావతిని పెళ్లాడి ఆమెను తనతో పాటు సంహళ గ్రామానికి తీసుకువస్తాడు. ఇది కల్కికి లక్ష్మీదేవి తోడు దొరికిన సంకేతం. శక్తి తోడైతేనే కదా శివుడైనా విష్ణువైనా విజయం సాధించేది. చిరంజీవుల కలయిక. కల్కి ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని ఇంత పెద్ద యుద్ధం ఒక్కడే చేయాలా? లేదు. యుగయుగాలుగా ధర్మం కోసం వేచి ఉన్న గొప్ప యోధులు కల్కికి సహాయం చేయడానికి వస్తారు. వారే సప్త చిరంజీవులు: అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరందరూ తమ అజ్ఞాతవాసాన్ని వీడి కల్కి సైన్యంలో చేరతారు. మహాభారత యుద్ధం తరువాత ఇన్ని వేల సంవత్సరాలుగా పుల్లతో బాధతో తిరుగుతున్న అశ్వత్థామ కల్కిని చూడగానే తన పాప విముక్తి పొంది గొప్ప యోధుడిగా మారతాడు. హనుమంతుడు కల్కి జెండాపై ఉంటాడు. ఆంజనేయుడి బలం, పరశురాముడి యుద్ధతంత్రం, అశ్వత్థామ అనుభవం అన్నీ కల్కికి తోడవుతాయి. వీరితో పాటు మరియు దేవాపి అనే ఇద్దరు గొప్ప రాజులు కూడా కల్కి సైన్యంలో చేరతారు. మహాయుద్ధం, రాక్షస సంహారం. కల్కి తన తెల్లటి గుర్రం ఎక్కి చేతిలో ప్రళయ భీకరమైన కత్తిని ధరించి చిరంజీవుల సైన్యంతో కలిపురుషుడి రాజధాని అయిన విససన నగరంపై దండెత్తుతాడు. దారిలో కనిపించిన మ్లేచ్చులను, దొంగలను, ధర్మం తప్పిన రాజులను వేటాడుతాడు. బౌద్ధులు అని చెప్పుకుంటూ వేదాలను నిందిస్తూ నాస్తికులుగా మారిన ఒక పెద్ద సమూహం కల్కిని అడ్డుకుంటుంది. కల్కి వారందరినీ ఓడించి ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు. కుతోదరి అనే రాక్షసిని సంహరిస్తాడు. అప్పుడు కలిపురుషుడి సైన్యాధిపతులైన కోక మరియు వికోక అనే ఇద్దరు భయంకరమైన రాక్షస సోదరులు యుద్ధానికి వస్తారు. వీరు కవలలు. వీరికి బ్రహ్మ ఇచ్చిన ఒక వరం ఉంటుంది. వీరు ఒకరినొకరు చూసుకుంటున్నంత సేపు వీరిని ఎవరూ చంపలేరు. ఒకరికి దెబ్బ తగిలితే రెండోవాడు చూడగానే ఆ గాయం మానిపోతుంది. ఒకడు చనిపోయినా రెండోవాడు బ్రతికి ఉంటే వెంటనే తిరిగి బ్రతుకుతాడు. కల్కి వారితో భీకరంగా యుద్ధం చేస్తాడు. కాని వారు చావరు. అప్పుడు బ్రహ్మదేవుడు కల్కికి వారి రహస్యాన్ని చెబుతాడు. వీరిద్దరిని వేరుచేసి ఒకే సమయంలో ఒకే దెబ్బతో చంపాలి అని చెబుతాడు. ఆ మాట విన్న కల్కి తన గుర్రాన్ని వారిద్దరి మధ్యలోకి పోనిచ్చి వారి చూపు ఒకరిమీద ఒకరికి పడకుండా చేసి వారిద్దరి తలలను ఒకేసారి తన కత్తితో నరికివేస్తాడు. దాంతో ఆ రాక్షస సోదరులు యమపురికి చేరుకుంటారు. కలిపురుషుడి అంతం. తన సైన్యం మొత్తం నాశనం అవ్వడం చూసి కలిపురుషుడు భయంతో వణికిపోతాడు. అధర్మానికి ప్రతిరూపమైన కలి, నల్లటి శరీరం, భయంకరమైన వాసన, పెద్ద నాలుకతో వికృతంగా ఉంటాడు. వాడు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని కల్కి ధర్మదేవత మరియు సత్యయుగ దేవతలతో కలిసి కలిపురుషుడిని వెంబడిస్తాడు. కల్కి తన ఆయుధాల మంత్ర శక్తితో కలిపురుషుడి నగరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాడు. ఆ మంటల్లో కలిపురుషుడు తన పాపపు బలగంతో సహా కాలి బూడిదవుతాడు. అలా భూమి మీద ఉన్న పాపం మొత్తం నశిస్తుంది. ధర్మం గెలుస్తుంది. కల్కి అవతారం తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటుంది. కల్కి తిరిగి సంహళ గ్రామానికి వెళ్లి అక్కడ కొంతకాలం పాలించి వైకుంఠానికి వెళ్తాడు. మహాప్రళయం, సృష్టి లయం. కలియుగం అంతమయ్యాక సత్యయుగం వెంటనే రాదు. దానికి ముందు ఒక శుద్ధి ప్రక్రియ జరగాలి. అదే మహాప్రళయం. భూమి మీద ఇంకా మిగిలి ఉన్న చిన్న చిన్న పాపాలను, కల్మషాలను కడిగివేయడానికి ప్రకృతి విలయతాండవం చేస్తుంది. మొదట భూమిపై వరుసగా 100 ఏళ్లపాటు వర్షం పడదు. ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. నదులు, సముద్రాలు ఎండిపోతాయి. చెట్లు, మొక్కలు, జంతువులు, మనుషులు ఆకలిదప్పులతో చనిపోతారు. భూమి బీటలు వారుతుంది.
ఆ తర్వాత ఆకాశంలో ఒక విచిత్రం జరుగుతుంది. మనం రోజు చూసే ఒక సూర్యుడు కాకుండా ఒకేసారి 12 మంది సూర్యులు ఉదయిస్తారు. వీరిని ద్వాదశ ఆదిత్యులు అంటారు. వీరి పేర్లు ధాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, త్వష్ట, విష్ణు, అంశుమాన్, భగ, పూష మరియు పర్జన్య. మామూలుగా ఒక్క సూర్యుడి వేడినే మనం తట్టుకోలేము. అలాంటిది 12 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఆ వేడిని ఊహించగలమా? ఆ వేడికి పాతాళం నుండి స్వర్గం వరకు అన్నీ కాలిపోతాయి. సముద్రాల్లో నీరు మరిగిపోతుంది. భూమి అంతా ఒక నిప్పుల కొలిమిలా మారుతుంది. దీనిని సంవర్తక అగ్ని అంటారు. ఆదిశేషుని నోటి నుండి వచ్చే విషపు మంటలు కూడా దీనికి తోడవుతాయి. అగ్ని తన పని పూర్తి చేశాక ఆకాశంలో ఏనుగు తొండాలంత పరిమాణంలో భయంకరమైన మేఘాలు పుట్టుకొస్తాయి. వీటిని సంవర్తక మేఘాలు అంటారు. ఇవి మామూలు మేఘాలు కాదు, ప్రళయ కాల మేఘాలు. ఇవి ఇంద్రధనస్సు రంగుల్లో భయంకరంగా గర్జిస్తూ ఉంటాయి. ఇవి వరుసగా 100 ఏళ్లపాటు కుండపోతగా వర్షాన్ని కురిపిస్తాయి. నీటి చుక్కలు రథ చక్రాలంతా లావుగా ఉంటాయి. ఈ వర్షానికి అగ్ని చల్లబడుతుంది. కాని భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది. పర్వతాలు కరిగిపోతాయి. నగరాలు కొట్టుకుపోతాయి. ఖండాలు మునిగిపోతాయి. ఎటు చూసినా నీరే ఉంటుంది. దీనిని ఏకార్ణవం అంటారు. సూర్యచంద్రులు ఉండరు. నక్షత్రాలు ఉండరు. కేవలం చిక్కటి చీకటి మరియు అనంతమైన నీరు మాత్రమే ఉంటాయి. కొత్త యుగ ఆరంభం. ఈ మహాప్రళయ జలాలలో ఒక మర్రి ఆకుమీద చిన్ని కృష్ణుడి రూపంలో వటపత్రసాయిగా మహావిష్ణువు పవళించి ఉంటాడు. ఆయన నాభి నుండి బ్రహ్మ ఉద్భవించి తిరిగ సృష్టిని ప్రారంభిస్తాడు. మరొకవైపు కల్కి సంహారం తర్వాత మిగిలిన కొద్దిమంది పుణ్యాత్ములు, ఋషులు ఆ ప్రళయ కాలంలో సురక్షితంగా ఉంటారు. వారి ద్వారా మళ్లీ మానవ జాతి మొదలవుతుంది. మరు మరియు దేవాపి రాజులు తిరిగి వచ్చి సూర్య, చంద్రవంశాలను స్థాపిస్తారు. ధర్మం మళ్లీ 4 పాదాల మీద నడుస్తుంది. సత్యం, దయ, తపస్సు, శుభ్రత అనేవి మనుషుల జీవన విధానంగా మారుతాయి. మనుషుల ఆయుష్షు పెరుగుతుంది. రోగాలు ఉండవు. అసూయ, ద్వేషం ఉండవు. ప్రకృతి పచ్చగా కళకళలాడుతుంది. అదే సత్యయుగం లేదా కృతయుగం. బంగారం లాంటి కొత్త కాలం. ముగింపు. కలియుగ అంతం అనేది భయపడాల్సిన విషయం కాదు. అది ఒక మార్పు మాత్రమే. చీకటి పోయి వెలుగు వచ్చినట్లే కలియుగం పోయి సత్యయుగం వస్తుంది. మనం చేయాల్సిందల్లా ధర్మంగా బ్రతకడమే. కల్కి నామస్మరణ మనల్ని రక్షిస్తుంది. ఈ ప్రయాణంలో మనమందరం భాగస్వాములమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం నా ప్రయాణం డైరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.